అమెరికా తమపై చేస్తున్న భీకర యుద్ధానికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలను అటాక్స్ చేస్తోంది. ముఖ్యంగా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ప్రధాన నగరాలు అండ్ దుబాయ్ని టార్గెట్ చేసింది. ఎందుకు సార్ ఇరాన్ యుఏఈని టార్గెట్ చేసింది? అంటే మీరన్న నిజమే. ఇప్పుడు కొన్ని అంచనాల ప్రకారం అయితే ఈ వార్ మొదలయ్యాక ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ లో 65% యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన. అఫ్ కోర్స్ ఒక్క యుఏఈ పైన అటాక్ చేయలేదు. ఇరాన్ రిటాలియేటరీగా దుబాయ్, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, బెహ్రెయిన్, కువైట్, ఖతార్, ఒమన్, తుర్కీ, అజర్బైజాన్ ఇలా చాలా కంట్రీస్, ఖతార్, వీటన్నిటిపైన అటాక్ చేస్తుంది. వీటన్నిటిపైన అమెరికన్ బేసెస్ ఉన్న చోట్ల అటాక్ చేసుకోవచ్చు. కానీ మరి యుఏఈ పైన ఎందుకు ప్రధానంగా అటాక్ చేసింది? మీకు ఒక్క యుఏఈలోనే అమెరికన్ బేసెస్ లేవు. సౌదీలో ఉన్నాయి, బెహ్రెయిన్ లో ఉన్నాయి, ఖతార్ లో ఉన్నాయి, కువైట్ లో ఉన్నాయి, ఇరాక్ లో ఉన్నాయి. సో అన్ని చోట్ల మీకు అమెరికన్ బేసెస్ ఉన్నాయి. కానీ యుఏఈ పైన ఎందుకు అటాక్ ఎక్కువగా చేస్తుంది అనే ప్రశ్న ముందుకు వస్తుంది. సో ఒకటి ఏంటంటే యుఏఈ పైన చాలా కాలంగా ఇరాన్ కు అవకాశం తీసుకొస్తున్నారు. అదేంటంటే సౌదీ అరేబియా మీకు ఇజ్రాయెల్ తో ఇటీవల అంటే ఈ మధ్య కొన్నేళ్ల క్రితం అమెరికా మధ్యవర్తిత్వంతో అబ్రహాం అకార్డ్. సో ఇజ్రాయెల్ తో ఒక అరబ్ దేశం సంబంధాలను నార్మలైజ్ చేస్తుంది. అబ్రహాం అకార్డ్ యుఏఈ, మీకు బెహ్రెయిన్, మొరక్కో ఈ దేశాలు అబ్రహాం అకార్డ్ లో ఇజ్రాయెల్ తో అగ్రిమెంట్ చేసుకుని అంతకుముందు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ చాలా ఏళ్ల క్రితం జరిగింది. ఈజిప్ట్ లాంటి దేశాలు ఇజ్రాయెల్ తో నార్మలైజేషన్ అయ్యాయి. కానీ ఇప్పటికీ సౌదీ అరేబియా నార్మలైజ్ చేసుకునే ఆ నార్మలైజేషన్ టాక్స్, సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ మొదలయ్యాకనే హమస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. వన్ ఆఫ్ ద రీజన్స్ హమస్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్ కారణం ఇది. ఎందుకంటే సౌదీ అరేబియా పాలస్తీనా సమస్యను పక్కన పెట్టి ఇజ్రాయెల్ తో నార్మలైజ్ చేసుకుంటే సంబంధాలు ఇక పాలస్తీనా సమస్య పాతిపెట్టబడుతుంది. అందుకే హమస్ అటాక్ చేసింది. అనుకున్నట్టుగానే హమస్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం, ఇజ్రాయెల్ గాజా పైన మారణహోమం సృష్టించడంతో సౌదీ అరేబియా ఇజ్రాయెల్ తో ఇప్పటికీ కూడా మళ్ళీ నార్మలైజేషన్ టాక్స్ మొదలు కాలేదు. అందువల్ల మీకు గల్ఫ్ లో అతిపెద్ద దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అఫ్ కోర్స్ బెహ్రెయిన్ కూడా మరొక అకార్డ్ లో భాగం కావచ్చు, మీకు అబ్రహాం అకార్డ్ లో భాగం కావచ్చు. కానీ పవర్ఫుల్ నేషన్స్ గల్ఫ్ లో ఒకటి సౌదీ అరేబియా, రెండు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇందులో సౌదీ అరేబియా ఇజ్రాయెల్ తో ఇంకా నార్మలైజేషన్ చేసుకోలేదు, ఇజ్రాయెల్తో సంబంధాన్ని నార్మలైజ్ చేసుకోలేదు. యుఏఈ అబ్రహాం అకార్డ్ ద్వారా చేసుకుంది. అందువల్ల ఇది మొదటి కోపం ఇరాన్ కు యుఏఈ పైన. ఆఫ్ కోర్స్ యుఏఈలో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, సౌదీలో అమెరికన్ బేసెస్ ఉన్నాయి. యుఏఈ అమెరికాకు అత్యంత నమ్మిన మిత్ర దేశం, సౌదీ అరేబియా నమ్మిన మిత్ర దేశం, అందులో తేడా లేదు. కానీ యుఏఈ అడుగు ముందుకేసి ఇజ్రాయెల్ తో సంబంధాలని పెట్టుకుంది కనుక ఇరాన్ కు ఇజ్రాయెల్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ కనుక యుఏఈ పైన టార్గెట్ చేయడం మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే కంపేర్ టు సౌదీ అరేబియా యుఏఈ ఇస్ ఎ వీక్ కంట్రీ, డిఫెన్స్ లో మిలిటరీగా వీక్ కంట్రీ. మీకు సౌదీ అరేబియా ఇస్ ఫార్ మోర్ మిలిటరీ పవర్ దెన్ యుఏఈ. మీకు దానికి ఉదాహరణే సౌత్ యమన్. సౌత్ యమన్ లో రెండు ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో అధికారంలో అంటే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ప్రభుత్వం, దాన్ని ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ అంటారు. దీనికి సౌదీ అరేబియా మద్దతు. కానీ అదే సమయంలో సౌత్ యమన్ లో ఇంకొక ఫ్యాక్షన్ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అనేది సౌత్ యమన్ ని ఇండిపెండెంట్ కంట్రీగా చేయాలి అని 1967 నుంచి 1990s వరకు కోల్డ్ వార్ పీరియడ్ లో సౌత్ యమన్ వాజ్ అన్ ఇండిపెండెంట్ నేషన్. ఆ కోల్డ్ వార్ తర్వాత సోవియట్ పతనం అనంతరం నార్త్ అండ్ సౌత్ యమన్లు కలిసిపోయాయి. నార్త్ యమన్ లో హూతీలు పాలిస్తున్నారు, వీళ్ళు సౌదీకి వ్యతిరేకము, యుఏఈకి వ్యతిరేకము, అందరికి ఇరాన్ అనుకూల హూతీలు పాలిస్తున్నారు. సౌత్ యమన్ లో సౌదీ అనుకూల ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ పాలిస్తున్నారు. సో ఈ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ కు యుఏఈ మద్దతు ఇస్తుంది కనుక సౌదీ అరేబియా ఇటీవల సౌత్ యమన్ పైన అటాక్ కూడా చేసింది. అందులో యుఏఈ నుంచి వచ్చిన షిప్మెంట్ పైన అటాక్ చేసింది. సౌదీ ఆరోపణ ఏంటంటే యుఏఈ ఆయుధాలు పంపించింది సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్. ఈలోగా మీకు సౌత్ యమన్ లో ఉన్న మల్టీనేషనల్ ఫోర్స్ నుంచి యుఏఈ విడ్రా కూడా చేయాల్సి వచ్చింది సౌదీ అరేబియా హెచ్చరిక మేరకు. అంటే క్లియర్ గా సౌత్ యమన్ పరిణామాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇది వెరీ వీక్ మిలిటరీ పవర్ కంపేర్ టు సౌదీ అరేబియా రుజువు చేస్తుంది. ఎందుకంటే సౌదీ దెబ్బకు యుఏఈ తన అప్పటి వరకు మద్దతు ఇస్తున్న సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ వదిలేసేసి సౌత్ యమన్ నుంచి విడ్రా కూడా అయింది. అందువల్ల ఇరాన్ కంపారిటివ్లీ యుఏఈని అటాక్ చేయడానికి రెండవ ముఖ్యమైన రీజన్ ఏంటంటే
ఏంటంటే సౌదీతో పోలిస్తే ఇట్స్ ఎ వీక్ డిఫెన్స్ మిలిటరీ పవర్, అందువల్ల మోర్ వల్నరబుల్ అవుతుంది తన అటాక్స్ కనుక. అది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే సౌదీ కూడా మోడర్నైజ్ అవుతున్నా కూడా కంపారిటివ్లీ వెస్ట్ ఏషియాలో మోడల్ ఎకానమీగా, మోడల్ పాలిటీగా యుఏఈ డెవలప్ అవుతుంది. అంటే సౌదీ స్టిల్ ఇప్పటికీ ఇంకా కన్జర్వేటివ్ ఇస్లామిక్ రిజిమ్, యుఏఈ ఏమో మోడరేట్ ఇస్లామిక్ రిజిమ్. యుఏఈ వెస్టర్న్ కు ఒక రకంగా పశ్చిమాసియాకు, వెస్ట్ కు వెస్ట్ ఏషియాకు, అంటే పశ్చిమ దేశాలకు వెస్ట్ ఏషియాకు మధ్య ఒక వారధి లాంటిది యుఏఈ. ఇట్ ఇస్ ద గ్లోబల్ హబ్ ఆఫ్ ఫైనాన్స్, గ్లోబల్ హబ్ ఆఫ్ టెక్నాలజీ, టూరిజం, ట్రేడ్, ఈ అన్నిటికీ కూడా యుఏఈ దుబాయ్ ఒక పెద్ద కేంద్రం. అందుకే ప్రపంచంలో ఉన్న రిచ్ అండ్ మైటీ నీకు సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్లో ఇల్లు కట్టుకోరు, దుబాయ్లో ఇల్లు కట్టుకుంటారు. ఎందుకు? మీకు గ్లోబల్ మైటీ, ఇప్పుడు ఇండియాలో ఉన్న సినిమా యాక్టర్లో తీసుకోండి, చాలా మందికి దుబాయ్లో ఇల్లు ఉంటాయి. మన టాప్ బిజినెస్ మెన్కు తీసుకోండి, దుబాయ్లో ఇల్లు ఉంటాయి. సో మీకు దుబాయ్లో ఎందుకు ఇల్లు ఉంటాయంటే కారణం దుబాయ్ హోమ్, సెకండ్ హోమ్. చాలా మంది అక్కడ రిచ్ పీపుల్, ఇండియాలో కూడా సూపర్ రిచ్, దుబాయ్ లో కొంతకాలం ఉంటారు, ఇక్కడ వచ్చి కొంతకాలం ఉంటారు. సో అందువల్ల మీకు సౌదీలో ఎవరు ఇల్లు కట్టుకోవాలి, రియాద్ లో ఎవరు కట్టుకోలేదు. సో దీనికి కాదు. సో అది గ్లోబల్ ఫైనాన్స్, టెక్నాలజీ, టూరిజం, ట్రేడ్ కు హబ్బగా ఉంది. సో అందువల్ల మీకు అక్కడ దెబ్బ కొట్టడం ద్వారా ఇరాన్ వెస్ట్ ఏషియా బ్రాండ్ దుబాయ్ దెబ్బ కొట్టడం ద్వారా అమెరికా పైన యుఏఈ ప్రెషర్ ను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇరాన్ స్ట్రాటజీలోనే, ఇరాన్ వ్యూహంలో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే అమెరికన్ మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలకు ఈ వార్ కాస్ట్ పెంచి వాళ్ళ నుంచి ఒత్తిడి తేవాలి అమెరికా మీద. ఎందుకంటే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసే ముందు కూడా ఈ దేశాలు వ్యతిరేకించాయి, మీరు దాడి చేయకూడదు, ఒకవేళ దాడి చేసినా మా గగనతలాన్ని అనుమతించమని కూడా చెప్పాయి. సో కానీ తర్వాత అనుమతిస్తున్నారు, అది వేరే విషయం. వాళ్ళకి ఇంకో మార్గం లేక అమెరికాకు కాదని ఉన్న బతకలేరు కనుక. కానీ మీకు ఈ దేశాలు డే 1 నుంచి వార్కు సుముఖంగా లేరు. సో అందువల్ల మీరు ఇప్పుడు ఈ ఇరాన్ తెలిసింది ఏంటంటే ఈ దేశాలు ఒత్తిడి తేగలుగుతాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ నాశనం చేసేదాకా, సర్వనాశనం చేదాకా వదలం. అమెరికాకేమో ఇరాన్ సర్వనాశనం చేయడం లక్ష్యం కాదు, ఇరాన్ వీకెండ్ చేయడమే లక్ష్యం. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ఇజ్రాయెల్, ఇరాన్ కనుక సర్వనాశనం అయితే, అమెరికా కాదు. అందువల్ల ఈ అమెరికన్ మిత్ర దేశాలైన సౌదీ, యుఏఈలు ఇరాన్ ఉండాలని కూడా కోరుకుంటాయి. ఎందుకంటే ఇరాన్ ఇస్ ఏ థ్రెట్ టు దెమ్, బట్ ఇరాన్ ఇస్ ఏ థ్రెట్ టు ఇజ్రాయెల్ ఆల్సో. అందువల్ల ఈ గల్ఫ్ నేషన్ సౌదీ, యుఏఈవి అటు ఇజ్రాయెల్ నుంచి థ్రెట్ ఉంటే ఇరాన్ థ్రెట్ ఉంటాయి. అందువల్ల ఇరాన్ వారు ఒక రకమైన రెసిస్టెన్స్ గా, ఇజ్రాయిల్ కు బ్యాలెన్స్ గా చూస్తారు. అందువల్ల ఈ కారణాల రీత్యా యుఏఈ పైన అటాక్ చేయడం ద్వారా అమెరికా పైన ఒత్తిడి తేవాలి, అమెరికాను పైన యుఏఈ ఒత్తిడి తేగలుగుతుంది అనే ఉద్దేశంతో కూడా ఇరాన్ యుఏఈ పైన అటాక్ చేస్తుంది. అందువల్ల మీకు ఒక లాంగ్ టర్మ్ వార్ స్ట్రాటజీలో భాగంగా అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే బలహీనుడు బలవంతంతో కొట్టేటప్పుడు అనుసరించే యుద్ధ వ్యూహంలో భాగంగా దుబాయ్ పైన, యుఏఈ పైన ఇరాన్ ఈ స్థాయిలో దాడి చేస్తుంది.